డాడీకా? నువ్వు చేయి, నువ్వు నీ డ్రైవింగ్ నీదే. ఆ సౌండ్లో వేయొచ్చురా, నువ్వు పట్టించుకోవాలి. నువ్వు నీ ఎక్సలేటర్ తగ్గించుకో, ఎక్సలేటర్ పోద్దు. ఓకే, ఫ్యాన్ ఆన్ అవుతూ ఉంటుంది అంతే. తర్వాత సెకండ్ గేర్ వేద్ది, కానీ ఫస్ట్ గేర్లో అలవాటు అవ్వాలిగా. ఇటు వెళ్తే ఎవరు వచ్చింది అంకుల్? జంక్షను. అంత సైడ్ వెళ్ళకూడదు, అలాగని రోడ్డు మీద ఉండాలి. స్టీరింగ్ కంట్రోల్ అనేది తెలవాలి. ఎక్సలేటర్ వదిలి క్లచ్ తొక్కు, ఎక్సలేటర్ వదిలే శాంతం, క్లచ్ తొక్కు. ఇటు సైడ్ ఉండు, క్లచ్ తొక్కలా శాంతం. ఇప్పుడు వదిలిన నిదానంగా, ఇక ఎక్సలేటర్ తొక్క అవసరం, నిదానంగా తొక్కు. సెకండ్ గేర్ అంటే ఇంక స్పీడ్ వెళ్తుంది. ఆ గేర్ కూడా నువ్వు వేసుకునేటట్టు ఉండాలి. క్లచ్ తొక్కి మళ్ళీ గేర్ వేసుకునేటట్టు ఉండాలి. కొంచెం నిదానంగా ఎక్సలేటర్. ఎక్సలేటర్ మీద పెళ్ళం పెట్టా కాదు, కింద చూసుకోకూడదు, అంత ఎదరే. నిదానంగా తొక్క ఎక్సలేటర్, అంతే అంతే. అట్లా నిదానం కొద్దిగా పెంచుకోవడమే. కొద్దిగా పెంచు, కొంచెం నొక్కు. కాళ్ళు ఫ్రీగా ఉండాలి, ఏది కూడా చేతులైనా కాళ్ళైనా ఫ్రీగా ఉండాలి. అటు వెళ్ళిపోట్లా, మరి ఎందుకు అటు వెళ్తున్నా? నిదానంగా తొక్కు యాక్సిలేటర్. అది ఇంకా తొక్కొద్దు, ఇంకంతే. ఊరినే పైపోయిన అట్లా అనిస్తామే. నేను కంట్రోల్ చేయాల్సి వస్తుంది నీకు. స్టీరింగ్ అంత టైట్గా పట్టుకున్నావు, అవసరంలా, ఫ్రీగా ఉండాలి. ఫస్ట్ గేర్ అయిపోయింది, సెకండ్ గేర్లోకి వచ్చావు ఇప్పుడు, అంతేనా? స్టీరింగ్ కంట్రోల్ నేర్చుకో ముందు. ఇటు సైడ్ వెళ్ళకూడదు, అటు సైడ్ వెళ్ళకూడదు.